ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12. భక్తుల బాధలు తొలగించటానికి కూడా బాబా దక్షిణ అడిగేవారు. ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ అధికారి తన వద్ద పైకం లేదు అన్నాడు. నీ పర్సులో 50 రూపాయలున్నాయి అన్నారు బాబా. అతడు ఆశ్చర్యంతో ఆ పైకం సమర్పించాడు. ఆయన కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది నీకు అవసరమవుతుంది అన్నారు. త్వరలో అతడు చిక్కుల పాలై వాటిని తొలగించుకోవటానికి ఆ డబ్బు అవసరమైంది. కష్టాలు తీరాక అతడు ఆ మొత్తము సాయికి దక్షిణగా సమర్పించాడు. అతడు ఆ పని ముందే చేసి ఉంటే చిక్కులే వచ్చేవి కాదు. ఒక భక్తుడు దక్షిణ ఇవ్వాలని 2 రూపాయలు వేరుగా జేబులో పెట్టుకున్నాడు కానీ తర్వాత ఆయనకు ₹1 మాత్రమే ఇచ్చాడు. సాయి నవ్వుతూ ఎంత మోసము! మొదట ఈ ఫకీరుకని 2 రూపాయలు జేబులో పెట్టుకొని కూడా ₹1 మాత్రమే ఇస్తారు. చాలినంత డబ్బు వేరే జేబులో ఉంది కదా అన్నారు. అతడు ఆశ్చర్యపోయాడు. సాయి కోరే దక్షిణ ఒక్కొక్కప్పుడు భవిష్యత్తును నిగూఢంగా సూచించేది. 5 గదులతో భవనం నిర్మించాలని సాయిని దర్శించాడు దేవ్. అప్పుడు బాబా నేల మీద 25 గీతలు గీస్తూ గదికొక రూపాయి చొప్పున 25 రూపాయలు దక్షిణివ్వు అన్నారు. అతడు సమర్పించాడు. ఆశ్చర్యంగా అది 25 గదుల భవనమైంది. అలాగే 1912లో ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి 10 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. ఆ రోజు నుంచే అతని నెల జీతము 10 రూపాయలు పెంచినట్లు 6 నెలల తర్వాత అతనికి ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది. నాట్నే శంకర్రావు నమస్కరించగానే బాబా 15 రూపాయలు దక్షిణ కోరారు. అతడు తన వద్ద డబ్బు లేదు అన్నాడు. వెంటనే సాయి 30 రూపాయలు ఇవ్వమన్నారు. అతడు తిరిగి అదే బదులు చెప్పారు. సాయి 54 రూపాయలు కావాలన్నారు. వెంటనే అతడు బాబా మేము పేదవాళ్లము, అంత ఇవ్వలేము అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు సాయి వారిని ఆ డబ్బు పోగు చేసి ఇమ్మన్నారు. ఆయన భావమేమో వారికి తెలియలేదు. తరువాత 1916లో బాబాకు జబ్బు చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం చేకూరాలని సప్తాహం అన్నదానాల కోసము నాట్నే శంకర్రావు కూడా వసూలు చేశారు. వాళ్ళు సేకరించి పంపినది కరెక్ట్గా 64 రూపాయలు. సాయి పవిత్రుల వద్ద మాత్రమే దక్షిణ స్వీకరించేవారు. ఉంపుడు కత్తె నుంచుకొని సుఖరోగాలతో బాధపడేవాడొకడు సిరిడీ చేరి బాబాకు 50 రూపాయలు ఇవ్వబోయాడు. సాయి కోపంతో నీ డబ్బు నాకొద్దు, నువ్వొకటి నుంచుకున్నావు కదా ఆమెకివ్వు అన్నారు. అతడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. ఒకప్పుడు దక్షిణ విషయమై సాయి నేనెవరి నుంచైనా ₹1 దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగివ్వాల్సి వస్తుంది. నేనెప్పుడూ ఏదీ ఊరికే తీసుకోను. ఆ ఫకీరు చూసిన వారి నుంచే స్వీకరిస్తాను. వాళ్ళు దక్షిణ రూపంలో పుణ్యం నాటి తరువాత సమృద్ధిగా ఫలితాన్ని పొందుతారు. సిరి సంపదలు ధర్మాన్ని సాధించటం కోసమే ఉన్నాయి. కేవలం సుఖాల కోసమే వెచ్చిస్తే అది వ్యర్థమే. ఇది వరకు ధర్మం చేసి ఉంటేనే ఇప్పుడు సంపద పొందుతావు. అది భగవంతుడిచ్చినదే కాబట్టి భగవంతునికి ఇవ్వటం వలన భక్తి జ్ఞానాలు వృద్ధి పొందుతాయి. నేను మాత్రం చేసేదేమిటి? ఒకటి స్వీకరించి 10 రెట్లు ఇస్తున్నాను అన్నారు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12 సంపూర్ణం.